హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇశ్రాయేలీల్ని పరిపాలించిన 14వ రాజైన జకర్యా గురించి చూద్దాము. ఈ జకర్యా యేహూ యొక్క 4వ తరము. ఈ జకర్యా గురించి 2 రాజులు 15వ అధ్యాయం 8 నుండి 12 వరకు కనిపిస్తుంది. యేహూ దేవుని హృదయాలోచన చొప్పున చేసినందున నీ కుమారుల 4వ తరం వరకు ఇశ్రాయేలీల రాజుల సింహాసనం మీద ఆసీనులవుతారు అని దేవుడు యేహూకి సెలవిచ్చాడు. ఇక 2వ యెరోబాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన జకర్యా రాజయ్యి షోమ్రోనులో 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఇతను కూడా ఇశ్రాయేలీల వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపాలను బట్టి విగ్రహాలను ఆరాధిస్తూ పూజిస్తూ తన పితరులు చేసినట్టుగా తానును యెహోవా దృష్టికి చెడుతనం జరిగించాడు. అయితే దేవుని వాక్కు చొప్పున ఇతడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇతడిని యాబేషు కుమారుడైన షెల్లూము అతని మీద కుట్ర చేసి ప్రజలందరూ చూస్తుండగా జకర్యా మీద పడి అతన్ని చంపేస్తాడు. ఇలా ఇశ్రాయేలీల రాజైన జకర్యా జీవితం అనేది ముగుస్తుంది. దేవుడైన యెహోవా యేహూకిచ్చిన మాట ప్రకారం 4వ తరం వరకు ఇశ్రాయేలీల రాజుల సింహాసనం మీద ఆసీనులవుతారు అని దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున జరిగించాడు. ఇదండి ఇశ్రాయేలీల రాజైన జకర్యా జీవితం గురించి.